ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. తన కృపచేత దేవుడు మరి యొక్క నూతన ఉదయం మనకు అనుగ్రహించారు. ఆయన అనుగ్రహించిన మరి యొక్క నూతన దినాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయం లేవగానే ఏదైనా ఒక సమస్య మీకు శాంతి లేకుండా సమాధానం లేకుండా చేస్తుందేమో. ఈరోజు మీరు ఏ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నా ప్రభువుని ఆశ్రయించండి. ఎందుకంటే మనకి ఈ లోకంలో ఎవ్వరూ సహాయం చేయలేరు. ఆయనే మన ఆత్మీయ శారీరక పోరాటములన్నిటిలో మనకు తోడుగా ఉండి మనల్ని జయింపచేస్తాడు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ వాక్యము రిసీవ్ చేసుకుని ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. ఈ దినమును విజయవంతంగా ముగించండి. మీరే సమస్య గుండా వెళ్తున్నా మీ కన్నీటి పరిస్థితులన్నిటినీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మానక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కామెంట్స్ చదివి మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ధైర్యం తెచ్చుకోండి. ప్రతి పరిస్థితిని జయించే శక్తిని ప్రభువునికి అనుగ్రహించబోతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనము. నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి అనేకమైన మాటలు నీ చెవులకు వినబడుతూ ఉండి ఆ మాటల ద్వారా నీ హృదయం ఒప్పించబడుతుందా? రోజంతా అనేకమైన మాటలు, వ్యతిరేకమైన మాటలు, నిన్ను డిసప్పాయింట్ చేసే మాటలు, నిన్ను కృంగదీసే మాటలు, నీ గుండె బరువు చేసే మాటలు, నీకు కన్నీరు తెప్పించే మాటలు అనేక మంది నీతో మాట్లాడుతున్నారేమో. అయితే ఎంత మాత్రం కూడా నీవు వినిన మాటలకు భయపడొద్దు. ఎందుకంటే ప్రతి మాట విషయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాటను దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. నిన్ను కృంగదీసే మాటలు ఏవైతే నీకు వినబడుతున్నాయో వాటన్నిటినీ నిన్ను లేవనెత్తే మాటలుగా దేవుడు చేయబోతున్నాడు. అవును, మనిషి యొక్క మాట మనసును కృంగదీస్తుంది, మనసును గాయపరుస్తుంది. అటువంటి కత్తిపోటుల వంటి మాటల ద్వారా నువ్వు ఒకవేళ గాయపడుతూ ఉన్నావేమో, నోటి మాటల చేత నువ్వు నొప్పించబడుతూ ఉన్నావేమో. అయితే ఆ నొప్పి నీకు తగులకుండా ఆయన హస్తాన్ని నీకు తోడుగా ఉంచుతాడు. ఆ మాటల ద్వారా నువ్వు కృంగిపోకుండా, గాయపరచబడకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు. నీవు చెయ్యని నేరానికి ఒకవేళ నిన్ను నిందిస్తూ ఉన్నారేమో, కృంగదీస్తూ ఉన్నారేమో, ఇక ఈ పరిస్థితి జరగదంటున్నారేమో, ఇక లాభం లేదంటున్నారేమో, ఇక చెయ్యలేవంటున్నారేమో, ఇక నీ వల్ల కాదంటున్నారేమో, నీకు జ్ఞానం లేదు, నువ్వు సాధించలేవంటున్నారేమో, నీ బిడ్డల విషయంలో నిన్ను నిందిస్తున్నారేమో, నీ భర్త విషయంలో నిన్ను నిందిస్తున్నారేమో, భార్య విషయంలో నిన్ను నిందిస్తూ ఉన్నారేమో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో నీవెక్కడైతే నిందలు అనుభవిస్తున్నావో, ఏ మాట నిన్ను కృంగదీస్తుందో ప్రతి మాటకు ఆయన న్యాయం తీర్చబోతున్నాడు. ఎవరైనా ఒకవేళ శపిస్తూ ఉంటే ప్రతి శాపాన్ని ఆయన ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవునికి ఇవ్వబోతున్నాడు. అందువల్ల మనుషులు పెట్టు నిందకు భయపడొద్దు. మనుషులు మాట్లాడే మాటలు గాయపరుస్తుంటే భయపడొద్దు. ఒకవేళ దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావు నిన్ను నిందిస్తూ ఉంటే, నీ మనసాక్షి నిన్ను నిందిస్తూ ఉంటే దానికి భయపడు. నీవు పరిశుద్ధమైన మార్గం నుండి తప్పిపోయేవని ఒకవేళ నీ మనసాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటే దానికి భయపడు. నీవు సాతాను మాట వింటున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు, నీ మనసాక్షి గద్దిస్తే దానికి భయపడు. నీవు పడిపోకుండా, జారిపోకుండా దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, తండ్రి అవునయ్యా నేను జారిపోతున్నానయ్యా, నేను పడిపోతున్నానయ్యా, నన్ను తప్పించిన తండ్రి అని దేవుని మార్గంలోనికి మళ్ళుకో. తిరిగి నీతి మార్గంలో ప్రయాణించడానికి ప్రయాసపడుతున్న నిన్ను దేవుడు విడిచిపెట్టుడు, తప్పక నీ చేపట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. చూడండి, గిద్యోను గురించి మనం ఆలోచిస్తే, గిద్యోను చిన్నతనము నుండి కూడా తన చుట్టూ ఉన్న వారందరూ స్నేహితులైన, బంధువులైన, కుటుంబీకులైన ఎవరైనా కూడా నువ్వు పిరికివాడవు, నువ్వు పనికిరాని వాడవు,
నువ్వెందుకు పనికిరావు, నువ్వేమీ చేయలేవు, ఏమీ సాధించలేవు, నీకు బలము లేదు, నీకు శక్తి లేదు, నీకు ఆలోచన లేదు, నీకు జ్ఞానం లేదు, నీకు చదువు లేదు అని ఈ విధంగా కృంగదీస్తూ ఉన్న సమయంలో గిద్యోను కూడా అనుకున్నాడు, నేను బలహీనుడను, నేను పనికిరానివాడను, నేనేమీ లేనివాడనని గానుగు చోటనికి వెళ్ళి గోధుమలు దుళ్ళగొడుతూ ఉన్నాడు. మనుషుల మాటలన్నీ కూడా తనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. బంధువుల మాటలన్నీ తనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. తన చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్కరి మాటలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. తనను గాయపరుస్తూనే ఉన్నాయి, తనను బాధిస్తూనే ఉన్నాయి. చిన్నతనం నుండి కూడా ఆ మాటలకు గాయపడుతూనే ఉండడం వల్ల తనను తాను కూడా తగ్గించుకుంటున్నాడు, నేను పనికిరాని వాడినని. అటువంటి సమయంలో అందరూ ఒక మాట మాట్లాడుతూ ఉంటే దేవుడు మాత్రం వేరే మాట మాట్లాడుతున్నాడు అతని గూర్చి. నువ్వు బలహీనుడు కాదు, బలాఢ్యుడు అని చెప్తున్నాడు. తనలో దాగి ఉన్న శక్తి అప్పటి వరకు తనకు తెలియలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు నువ్వు బలాఢ్యుడు అని చెప్పాడో అప్పుడు తనలో ఉన్న శక్తిని గుర్తించాడు, తనలో ఉన్న జ్ఞానాన్ని గుర్తించాడు, తనలో ఉన్న క్వాలిటీస్ అన్నిటిని కూడా గుర్తించాడు. ఆ తర్వాత గిద్యోను అనేక విజయాలు పొందుకున్నాడు. ఆ విధంగానే హన్నా జీవితాన్ని మనం పరిశీలిస్తే తన చుట్టూన్న వారు, తన బంధువులైన, స్నేహితులైన అందరూ కూడా తను అంటున్నారు, నీకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు, నువ్వు గుడ్రాలుగానే మిగిలిపోతావు, ఇక ఏ హోపు కూడా లేదు బిడ్డలు పుడతారని అని అందరూ కూడా తను నిందిస్తూ ఉన్నప్పుడు ఆ భయంకరమైన కండిషన్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో దుఃఖంతోటి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి తన బాధంతా చెప్పుకుంది. అంతవరకు తన్ని అందరూ ఒక విధంగా మాట్లాడితే ప్రభు మాత్రం, నీ ప్రార్థన విన్నానమ్మా, భయపడొద్దు, మరలా వచ్చే సమయానికి నువ్వు బిడ్డను పొందుకుంటావని చెప్తున్నాడు. చూడండి ఎంత అద్భుతకరమైన దేవుడు మన దేవుడు. ఈరోజు మనుషులందరూ నిన్ను ఏ మాటలు అంటున్నారో, ఎంత గాయపరుస్తున్నారో, ఎంత పనికిరాని వాడు అంటున్నారో, నువ్వు సాధించలేమంటున్నారో, నీకు ఇక ఏం అవకాశం లేదంటున్నారో, డాక్టర్స్ ఏమంటున్నా, మనుషులు ఏమంటున్నా, అధికారులు ఏమంటూ ఉన్నా, నీవు ఉద్యోగం చేసేటట్టు మనుషులు ఏమంటూ ఉన్నా, నీ బాస్ ఏమంటూ ఉన్నా, నీ పరిస్థితులన్నీ కూడా నీకు ఆ విధంగానే కనబడుతూ ఉన్నా కూడా అది ఎంత మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే దానికి ఆపోజిట్గా దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. వాళ్ళందరూ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇన్ని సంవత్సరాల నుండి కృంగిపోతున్నావేమో అందరి మాటలను బట్టి, ఎన్నో దినాలుగా నువ్వు ఏడుస్తున్నావేమో నీ భవిష్యత్తును గూర్చి, అందరూ పలికే మాటలను బట్టి, అందరూ తీర్చే తీర్పును బట్టి నలిగిపోతున్నావేమో. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. నీవెంత మాత్రం మాటలను పట్టించుకొనవద్దు. చిన్నతనం నుండి నువ్వు వినిన మాటలకు నువ్వు భయపడొద్దు. నీ కుటుంబంలోని మాటలే నువ్వు నమ్మొద్దు. నీ స్వంత వారి మాటలను కూడా నువ్వు పట్టించుకోవద్దు. ఎందుకంటే నువ్వు నమ్మిన ప్రభు వాటన్నిటికీ వ్యతిరేకంగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మనుషుల మాటలు శాశ్వతం కాదు, దేవుని మాటే శాశ్వతం. ఎందుకంటే ఆయన మాత్రమే నీ జీవితాన్ని బాగు చేయగలడు. కాబట్టి నీవు వినిన మాటలకు నువ్వు భయపడకుండా, కలవరపడకుండా, కత్తిపోట్లు వంటి మాటల్ని గుచ్చుకుంటూ ఉన్నా భయపడకుండా, కలవరపడకుండా దేవుని మాటను పట్టుకోండి. ఆ మాట శాశ్వతమైనది, నిజమైనది. ఆ మాట నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. ఎంతమంది ఈ మాటను నమ్ముతున్నారు? మీరు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నమ్ముతున్నావా? తండ్రి, నీ మాటే నేను నమ్ముతాను. మనుషుల మాటలు నాకు వద్దయ్యా. వారెంత దగ్గర వారైనా, ఎంత ఆత్మీయులైనా, వారిలో ఉన్న సాతాను నన్ను కృంగదీయడానికి మాట్లాడిస్తున్నాడు. అందువల్ల ఈరోజు నేను నీ మాట నమ్ముతున్నానయ్యా. నీ మాట కొరకే వేచి ఉన్నాను. నీ మాట నాకు కావాలని ఎంతమంది అయితే ఆయన మాట మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నారో, ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని ఇచ్చారు. మరొక దినాన్ని మా ఆయుష్కంలో యాడ్ చేసినందుకు వందనాలయ్యా. నీ కృప చేత ఇంతవరకు బ్రతికించి నిలబెట్టి ఉంచినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈరోజు మాతో మాట్లాడారు. మీరు వినిన మాటలకు ఎంతమాత్రం భయపడకండి. ఆ మాటలన్నిటిని నిర్వీర్యించగల శక్తి నాకుంది. అవి నిన్ను ఎంతగా కృంగదీస్తున్న ఆ మాటలు నీ జీవితంలో జరగకుండా నేను నీ జీవితాన్ని మారుస్తానని ఈరోజు వాగ్దానం చేశారు. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించి ఈరోజు మోకరించి ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఇంతవరకు వారి జీవితంలో వారు విన్న మాటలన్నీ ఎంత భయంకరమైనవో, ఎంత కఠినమైనవో, ఎంత ఆయాసకరమైనవో, ఎంత కృంగదీసేవో, ఎంత శాపకరమైనవో ఏమైనప్పటికీ కూడా వారింతవరకు వినిన ప్రతి మాట యేసునామములో నిర్వీర్యమైపోనుగాక.
వారిని కృంగదీసిన ప్రతి మాటకు కూడా వ్యతిరేకంగా మీరు అద్భుతం చేస్తున్నందుకు వందనాలయ్యా. నైనా ఆ మాటలు మాట్లాడిన మనుషులు ఎంత గొప్పవారైనా, అధికారులైనా, డాక్టర్స్ అయినా, ఎవరైనప్పటికీ కూడా తండ్రి ఆ మాటలన్నింటినీ కొట్టివేస్తున్నందుకు వందనాలనైనా. ప్రతి మాట విషయంలో మీరు న్యాయం తీరుస్తున్నందుకు వందనాలు. ప్రతి జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగానయ్యా, ఎంతోమంది బిడ్డల సమస్యల శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కామెంట్ మీద యేసుని రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి సమస్య విడిపించగల శక్తి నీకు మాత్రమే ఉంది. మీకు మాత్రమే సాధ్యమయ్యా. మనుషులు ఎవ్వరికీ సాధ్యం కాదు తండ్రి. వారి హృదయాన్ని బాగు చేయడానికి, వారి శరీరాన్ని బాగు చేయడానికి, వారి ఆత్మ నిత్య జీవానికి సిద్ధపరచడానికి నీకు మాత్రమే శక్తి ఉంది తండ్రి. అందుకే మా ఆత్మీయ కుటుంబం అంతటి నీ చేతులు పెడుతున్నానయ్యా. వారు ఇంతవరకు దేని గురించి నష్టపోయారో, దేని గురించి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారో, దేని గురించి కలవరపడుతున్నారో ప్రతి మాటలు కూడా నిర్వీర్యం చేసి, శక్తి కలిగిన నీ మాట వారి జీవితాన్ని నిర్మిస్తుందని, వారి జీవితాన్ని బాగు చేస్తుందని, వారి కుటుంబాలు బాగు చేస్తుందని, వారు పోగొట్టుకున్న ప్రతి పరిస్థితిని తిరిగి రెస్టోర్ చేస్తుందని నమ్ముతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. మీ జ్ఞానాత్మతో నింపి నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండే రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుని నడిపిస్తారని, వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి పనిలో, వారి యొక్క ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో శాపకరమైన ప్రతి పరిస్థితిని దేవుడు కొట్టివేయబోతున్నాడు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. విశ్వసించండి. దేవుడు నాతోనే మాట్లాడాడని నమ్మిన వారందరూ కూడా ఆమెను చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ, షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.